టీచర్ల బదిలీలను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్ ఆఖరి నిమిషంలో ప్రభుత్వం చేసిన పచ్చి మోసంతో టీచర్లలో ఆందోళన. రెడ్ బుక్ మంత్రికి విద్యాశాఖపై కాస్తైనా శ్రద్ధ లేదు. సర్కార్ తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాన్యువల్ అంటూ హామీ ఇచ్చి ఆన్లైన్ ప్రక్రియకు ఆదేశం. 48 గంటల్లో ప్రతి టీచర్ 2500 ఆప్షన్స్ విధిగా ఇవ్వాలని టార్గెట్. ఎస్జీటీ బదిలీలకు మాన్యువల్గా కౌన్సిలింగ్ నిర్వహించాలి. 10వ తరగతి జవాబు పత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహాసనంగా మార్చేసిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో మాన్యువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్కు రెడ్ బుక్పై ఉన్న శ్రద్ధలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సో ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది, ఏంటి ఆ మోసం, ఉపాధ్యాయులకి ఏంటి అంత జరుగుతూ ఉంది అనే దాని గురించి నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్రధానంగా టీచర్స్ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా టీచర్స్ పెద్దగా ఆశపడరు. అయితే వాళ్ళకి ఏదైతే చెప్తారో అది మాత్రమే చేయమని అడుగుతారు. వాళ్ళకి ఏదైతే రావాలో అది మాత్రమే ఇవ్వమని అడుగుతారు తప్ప చిన్నది కూడా వాళ్ళకి చెప్పండి కానీ వాళ్ళకి రావాల్సింది కాకుండా కానీ ఏది కూడా చిన్నది ₹1 కూడా ఆశించే మనస్తత్వం టీచర్కి ఉండదు. అయితే వాళ్ళకి ఒక మాట చెప్పినా వాళ్ళకి రావాల్సింది ఏదైనా ఉన్నా దాని గురించి మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. దాని గురించి మాత్రమే ఎప్పుడు కూడా వారు ఆందోళన చెందడం కూడా జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఒక అవినీతి కానీ ఒక చిన్న పొరపాటు చేయడం కానీ టీచర్ల విషయంలో ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా గమనించాం. మరి అలాంటివి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీచర్లకు కానీ అలానే విద్యా వ్యవస్థలో కానీ అనేకమైనటువంటి రెనోవేషన్స్ తీసుకొని వస్తే ఈ రోజు ఉపాధ్యాయుల్ని వెన్నుపోటు పొడిచినారనే చెప్పాలా. ఎందుకంటే గత సంవత్సరం రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలని క్లుప్తంగా ప్రజల దృష్టికి అలానే ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయుల తరపున తీసుకురావడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఆ వివరాలన్నీ కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ 34 వారాల పాటు అంటే లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్లు పెట్టినారు. ఎవ్రీ ఫ్రైడే వాళ్ళని పిలిచి మీటింగ్లు పెట్టారు. సుమారుగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మీటింగ్కు పోవాలంటే ఒక్కొక్కసారి ₹10,000 ఖర్చు పెట్టుకొని వాళ్ళు పోతే ఆ ఉపాధ్యాయుల మీటింగ్లు జరిగిన తర్వాత వీళ్ళు చెప్పినవన్నీ రాసుకొని మేము మీకు చేస్తామని చెప్పి ఎవ్రీ వీక్ మీటింగ్లు 34 వారాల పాటు మీటింగ్లకి ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా 2 డిమాండ్లనే ఎక్కువ కోరుకున్నారండి. ఒకటి జీవో నెంబర్ 117. ఈ జీవో నెంబర్ 117 రద్దు చేసి హై స్కూల్స్ లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతి పిల్లల్ని వెనక్కి తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్ లో కలపమని వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ గా మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది సుమారుగా 1,20,000 మంది ఎస్జీటీ టీచర్స్ ఉంటారు, అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్. వారందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి, వెబ్ ఆప్షన్స్ లో పెట్టడం కష్టంగా ఉంటుంది, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పి ఆ టీచర్లు ప్రధానంగా ఈ 2 డిమాండ్ల గురించి ప్రతిసారి ప్రస్తావన కూడా చేస్తే ప్రతిసారి కూడా వాళ్ళకి ఈ 2 డిమాండ్లు మేము నెరవేరుస్తామని చెప్పి 117 జీవో ప్లేస్ లో జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొని వచ్చి ఈ రోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంధకారంలోకి వెళ్లే పరిస్థితిలోకి ఈ రోజు ప్రభుత్వం వెళ్ళింది. దీని గురించి నేను గతంలో కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినాను. అయితే ఇకపోతే ప్రధానంగా 2వ హామీ ఏంటంటే ఎస్జీటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని టీచర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని అసలు ఎంత వెన్నుపోటు పొడిచినారో అన్నది నేను చెప్తాను. దానికంటే ముందు వెబ్ ఆప్షన్స్ ద్వారా ట్రాన్స్ఫర్స్ పెడితే టీచర్లకు వచ్చిన నష్టం ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ఇది చెప్పిన తర్వాత వాళ్ళ టీచర్లను ఏ విధంగా వెన్నుపోటు పొడిచినారు అన్న దానికి కూడా నేను చెప్తాను. మొదటిగా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సుమారుగా 1,20,000 మంది మన రాష్ట్రంలో ఎస్జీటీ టీచర్లు ఉన్నారు. వాళ్ళలో 50,000 మంది ఈ రోజు ట్రాన్స్ఫర్స్ అప్లై చేసుకోవాలి. ఎస్జీటీలు అందరూ కూడా 50,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్స్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క టీచర్ అంటే ఒక జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని
ఆ జిల్లాలో ఉండే ఆప్షన్స్ ని టీచర్ని పెట్టుకోమంటున్నారు, వేకన్సీస్ అన్నిటిని కూడా. ఒక్కొక్క టీచర్ ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో తెలుసా? 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్స్ అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క ఎస్జిటి టీచర్ 2500 స్కూల్స్ ని వాళ్ళ క్రమంలో ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ క్రమంలో పెట్టుకునేటప్పుడు మధ్యలో ఎక్కడైనా కరెంట్ పోవడము, లేదా ఫ్లక్చువేషన్స్ రావడము, లేదా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగిరిపోతాయి. మళ్ళీ 1వ నెంబర్ నుంచి 2500 నెంబర్ వరకు ఒక్కొక్క స్కూల్ ని ఆప్షన్ పెట్టుకుంటూ రావడం అంటే ఈ రోజు టీచర్లకి నరకం కనిపిస్తా ఉంది. అదే మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ కనుక పెడితే వాళ్ళు ఆ మండలంలో అంటే ఎదురుగా ఒక బోర్డు పెడతారు, ఆ మండలంలో ఎక్కడెక్కడ వేకన్సీస్ ఉన్నాయి అన్నది కనపడతా ఉంటుంది. ఒకవేళ ముందుండే టీచరు ఏదైనా ఒక్కొక్క స్కూల్కి వెళ్ళిపోతే అరైజింగ్ వేకన్సీ కింద ఈ టీచర్ వేకన్సీని కూడా చూపిస్తారు. అప్పుడు దాన్ని కూడా పెట్టుకునే అవకాశం ఉంటది. లిమిటెడ్ గా వాళ్ళ మండలంలో ఎన్ని ఉన్నాయి, 30-40 పక్క మండలాలు, ఈ 2-3 మండలాల్లో వేకన్సీస్ ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళకి అందుబాటులో ఉండేటివి పెట్టుకుంటా అరైజింగ్ వేకన్సీస్ అంటే వాళ్ళకు ముందున్నటువంటి టీచర్స్ కనుక ఏదైనా వెకేట్ చేస్తే అది కూడా కళ్ళ ముందు కనపడుతుంటది. కాబట్టి ఆ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటా ప్రశాంతంగా వాళ్ళు మాన్యువల్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా మహిళలు అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. అంటే బస్ ఫెసిలిటీ కనుక వాళ్ళకి చక్కగా కనుక్కుంటే ఒక 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రానైనా పోతారు. అట్లా కాకుండా రోడ్లో దిగి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపలికి పోవాల్సిన స్కూల్ కనుక అయితే మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో దానికి అవగాహన ఉండాలంటే వాళ్ళకి ఆ మండలంలో ఉండే స్కూల్స్ పక్క మండలంలో ఉండేంత వరకు అవగాహన ఉంటుంది. అలా కాకుండా ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టి జిల్లా అంతటిని ఒక యూనిట్ గా పెట్టి వెబ్ ఆప్షన్స్ లో ప్రతి టీచర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ లో అన్ని ఆప్షన్స్ ని పెట్టాల్సిందే. అంటే ఒక్కొక్క టీచర్ 2500 స్కూల్స్ ని ఆప్షన్స్ పెట్టాలంటే నరకం కనపడతా ఉంది. అయితే ఇక్కడ నేను ఇంకొక 2 పాయింట్స్ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ వెబ్ ఆప్షన్స్ లో పెట్టిన తర్వాత ఇటీవలే స్కూల్స్ ని 117 జీవో రద్దు చేసి 9 రకాల స్కూల్స్ ని తెచ్చారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 6 రకాల స్కూల్స్ ని పెట్టుంటే దాన్ని 3 రకాల స్కూల్స్ చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ 9 రకాల స్కూల్స్ తెచ్చారు. సరే 9 రకాల స్కూల్స్ తెచ్చినారు, ఇంకా కర్మ అనుకొని అందరూ కూడా సర్దుకున్నారు. అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ స్కూల్స్ కనపడాల. ఏంటి? ఫౌండేషన్ స్కూల్, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ, లేకపోతే అప్పర్ ప్రైమరీ, ఇలా 4 రకాల ఆప్షన్స్ కనపడాల. ఈ రోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే 2 కనపడుతున్నాయి. అన్ని స్కూల్స్ ని ఎంపీపీ అనన్నా పెట్టారు, యూపీ స్కూల్ అనన్నా పెట్టారు. కానీ మార్చిన దాన్ని బట్టి 4 రకాల స్కూల్స్ గా కనపడాలి. కానీ అలా కనపడకుండా ఈ రోజు 2 రకాల స్కూల్స్ ని పెడితే టీచర్లు అంతా గందరగోళం. ఇది ఫౌండేషన్ స్కూల్స్ గా మార్పు చెందిందా, బేసిక్ ప్రైమరీగా మార్పు చెందిందా, మోడల్ ప్రైమరీగా మార్పు చెందిందా, లేకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ గా మార్పు చెందిందా? ఈ మార్పు జరిగిన విధానాన్ని వెబ్ లో చూపించకపోవడం వల్ల అక్కడ 2 ఆప్షన్స్ గానే కనపడడం వల్ల, ఏ స్కూల్ అయినా ఈ 2 గానే కనపడడం వల్ల టీచర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి నిన్నటి నుంచి గురవుతా ఉన్నారు. రేపు సాయంత్రంతో క్లోజ్ చేస్తా ఉన్నారు. మరి దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. ఇంకపోతే నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ స్కూల్స్ ని మధ్య వర్గీకరణ చేస్తున్నారు. 9 రకాల స్కూల్స్ తో వర్గీకరణ చేస్తున్నారు. ఎంత అస్తవ్యస్తంగా చేస్తారంటే అధికారులు గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టుగా మీరు ఆడుతూ ఉండరు. అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రశ్నించే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలా. ఇష్టానుసారం ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ని పెంచేశారు, ఫౌండేషన్ స్కూల్స్ 1-2 పెట్టారు. కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ విచ్చలవిడిగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక 3-4 పెట్టడం, ఒకటే ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్ గా పెట్టడం. అంటే దానికి ఒక పద్ధతి లేదు. ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ గా మార్చేయడం, లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం, లేదనుకుంటే మోడల్ ప్రైమరీ, అవసరమైతే దాన్ని యూపీ స్కూల్ గానే కంటిన్యూ చేయడం. ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి చదువు రానటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి కూడా మనది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఈరోజు ఎంఈఓలు ఉన్నారు, డిఈఓలు ఉన్నారు, ఆర్జేడీలు ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏం లేదు. ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా, నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా, ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి? తెలుగుదేశం. ఈరోజు నిబంధనల ప్రకారం చూడండి, రేపు పొద్దున మేము లిస్టు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు. ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా? చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం, ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా?
జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు, ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈ రోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళామంటే ఎంత దౌర్భాగ్యం ఉన్నదో చూడాలా. అలానే రెండోది, టీచర్లకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, ఎంత దూరంలో పనిచేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లో ప్రయారిటీ అన్నది ఉంటది. ఒకటి చెప్తున్నానండి, నేను డైరెక్ట్ గా ఒక ఎంఈఓ ఒక ఆర్జేడీతో నేను మాట్లాడాను. ఈ రోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఉదయం వచ్చేటప్పటికి ఆ పాయింట్స్ ఏమైందంటే వాళ్ళకి కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని ఎఫ్ఏక్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పుడుగా దానికి పాయింట్స్ మార్చేసారు. ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేస్తున్నారు. రాత్రి ఒక పాయింట్ అంటే ఉదయం ఒక పాయింట్. టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి. కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈ రోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి డిఓ ఆఫీసుల దగ్గర ఈ రోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంఈఓలకు కానీ డిఈఓలకు కానీ ఆర్జేడీలకు కానీ ఈ రోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నింటినీ చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా గమనించడం కానీ వాటన్నింటినీ కూడా మిమ్మల్ని బాధ్యులను చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలానే రెండోది, 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు. 8 అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి 8 ఇయర్స్ కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వాలిగా. మళ్ళీ 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ 8 ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి చాలా మందికి పాయింట్లు కట్ చేస్తా ఉన్నారు. దీనివల్ల 8 ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇవ్వండి, దానివల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళా ఇంకొక 8 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులకు రోజు వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఏంటి పద్ధతి? అలానే సుమారుగా 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మీరు 117 జీవో ద్వారా ఉద్ధరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికి కూడా సర్ప్లస్ అయిపోయారు, పని లేకుండా అయిపోయింది. వాళ్ళందరూ కూడా గాలిలో లాగా అయిపోయినారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్ కు పంపిస్తా ఉన్నారు. అసలు ప్రైమరీ స్కూల్లో ఒక బీఈడీ అసిస్టెంట్, ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళు చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. మరి అట్లాంటిది మీరు 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ ని మీకు సర్ప్లస్ అయినారని చెప్పి వాళ్ళని ఏదో కూడా అకామిడేట్ చేయకుండా వాళ్ళందరినీ ప్రైమరీ స్కూల్స్ కి నిబంధనలకు విరుద్ధంగా మీరు కనుక పంపిస్తే అది ఎంత తప్పో మీరు అర్థం చేసుకోవాలా. ఒక సబ్జెక్ట్ చెప్పగలిగినటువంటి టీచర్ ని ప్రైమరీ స్కూల్ కి పంపిస్తే ఎలా చెప్తారండి? ఏ విధంగా న్యాయం జరుగుతుంది? అదేవిధంగా 20 సంవత్సరాలకు పైన పడినటువంటి సీనియర్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ కూడా మీరు PSHM గా మోడల్ స్కూల్ కి పంపించేస్తా ఉన్నారు. ఇది పద్ధత? ఇది న్యాయమా? అలానే ఎస్జిటీలకి ఈ PSHM-లకు రావడం వల్ల ఎస్జిటీలకి PSHM-లుగా ప్రమోషన్స్ లేకుండా చేసినారు. ఇది కూడా ఎస్జిటీలు ఈరోజు అంతా కూడా తీవ్రమైనటువంటి బాధ పడేటువంటి అంశం. అదేవిధంగా ఈ బదిలీలకు సంబంధించినటువంటి దానికి ఒక చట్టం చేశారండి. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ పెట్టి 2025 మార్చిలో మీరు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. మరి ఆ చట్టాన్ని ఫాలో కావాలిగా. ఆ చట్టంలో ఉండడానికి కూడా విరుద్ధంగా మీరు రోజుకు ఒక కండిషన్ చెప్తారు. ఒక రోజేమో ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పౌస్ కేటగిరీ రెండింటిని వాడుకోవచ్చు అంటారు. ఇంకొక రోజేమో ఏదో ఒకటే వాడుకోవాలంటారు. ఇలా ప్రతి రోజు కూడా ఎప్పుడు ఏ నిబంధన ఫోర్స్ లోకి వస్తా ఉంది, ఏ నిబంధన అమలు చేయబోతా ఉంటారు అనేది స్పష్టత లేకుండా ఈ రోజుకి కూడా మీరు టీచర్లందరినీ ఒక టెన్షన్ పెట్టే పరిస్థితిలోకి మీరు ఈ రోజు మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఇకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ రోజు మన కళ్ళకు ముందు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇందాక నేను అన్నాను మిమ్మల్ని టీచర్లకు వెన్నుపోటు పొడిచినారు అని. నేనేం చెప్తా ఉన్నాను అంటే దీనికి సంబంధించి 35 వారాల పాటు ప్రతి శుక్రవారం కూడా మీటింగులు పెట్టి వాళ్ళందరిలో కూడా ప్రతిసారి కూడా ఎస్జిటీలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది, మాన్యువల్ గానే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి మోసం చేసినారు. ఏ విధంగా మోసం చేసినారు? వాళ్ళకి ఆ మాట చెప్పిన తర్వాత అసెంబ్లీ కౌన్సిల్లో మీరు ఒక చట్టం తీసుకొచ్చినారు. ఆ చట్టంలో ఏం చెప్పినారు? మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు, ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చట్టం తీసుకొని వచ్చినప్పుడు టీచర్లు అంతా కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడతాము, ఇప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పినానో ఆ ఇబ్బందులన్నీ కూడా మేము పడతాము, సో ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడితే అప్పుడు అధికారులు ఏం చెప్పినారు? చట్టం అయితే అయింది కానీ తప్పకుండా మేము మాన్యువల్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. అయితే గడిచిన నెలలో పోయిన మే నెలలో వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నప్పుడు టీచర్లు అంతా కూడా డిఓ ఆఫీసుల దగ్గర మే 21వ తేదీన
మూకుమ్మడిగా ధర్నాలు చేయాలా అన్న ఆలోచనకు వచ్చినప్పుడు మే 20వ తేదీన అత్యవసరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మీటింగ్ పెట్టినారు ఉపాధ్యాయ సంఘ నేతలందరితో కూడా. వాళ్ళకి ఏం చెప్పినారు, మేము చట్టంలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తాము, మీరు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా మే 20వ తారీఖున విత్డ్రా అయినారు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేయకుండా. ఇక్కడ చూడండి, మే 20వ తారీఖున మీరు హామీ ఇచ్చి 21వ తేదీన విత్డ్రా అవుతున్నామని వాళ్ళ దగ్గర మాట తీసుకొని అనౌన్స్ చేయించి మే 20వ తారీఖున ఒక జీవో ఇచ్చినారు ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి. జీవో నెంబర్ 22 ఒకటి ఇచ్చారు. ఏమని ఇచ్చినారు, మళ్ళా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేస్తామన్నారు. అంటే ఒకటే రోజు వాళ్ళ దగ్గర ఉపసంహరించుకొని ఆ రోజు రాత్రి మళ్ళా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి మోసం చేస్తున్నారు. అయితే వీళ్ళు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లేదు అది పొరపాటు ఇచ్చేసినాము, మీకు మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి నిన్న ఉదయం దాకా కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పి అకస్మాత్తుగా నిన్న మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఈరోజు సాయంత్రం నుంచి 48 గంటల లోపల మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్క టీచర్ 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పి నిన్న రిలీజ్ చేస్తే ఎట్లాంటి టెన్షన్ పడుతున్నారు. మీరు మొదట చెప్తుంది చట్టం చేస్తుంది, ఆందోళన చేస్తే మార్చుకుంటా ఉంటుంది, 20వ తేదీ హామీ ఇస్తుంది, మళ్ళీ 20వ తేదీ నైట్ మళ్ళా హామీని వెనక్కి తీసుకుంటుంది, మళ్ళా లేదు మేము మాన్యువల్ అంటారు, మళ్ళా నిన్న తీరా చూస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇది మోసం కాదా? మోసం అంటారా? వెన్నుపోటు అంటారు. ఉపాధ్యాయులకే ఈ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు. ఒకటే చెప్పాను ఇందాక కూడా, టీచర్స్ ఎప్పుడు కూడా అల్ప సంతోషులు. వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోండి అంటారు తప్ప చెప్పని దాని గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. మరి ఈ విధంగా ఈ రోజు 1,20,000 మంది ఎస్జిటిలకు సంబంధించి వాళ్ళకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకపోవడం, పైగా ఈ రోజు వారందరినీ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోమంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి టీచర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ 2,500 ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అలానే మండల్ హెడ్ క్వార్టర్స్ లో కనుకైతే 2-3 సెంటర్స్ ఉంటాయి. ఆ 2-3 సెంటర్ల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టీచర్ గంటలు తరబడిందే ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. మరి ఈ విధంగా నరక యాతన అనుభవిస్తా ఉంటే వాళ్ళు ఈ రోజు టీచర్లందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఏ విధంగా మీరు చేస్తున్నారన్నది మీరు ఆలోచించుకోవాలా. అదే విధంగా మీరు ఎంఈఓ వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా అందరినీ బలవంతంగానే తీసుకొని వచ్చి రేపటి లోపల ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆంక్షలు ఇవ్వడం కూడా మరి టీచర్లందరూ కూడా ఈరోజు బాధపడేటువంటి అంశం. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఇప్పుడు దాకా చరిత్రలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న వాళ్ళు ఎవరైనా కూడా టీచర్లకు కానీ టీచర్ యూనియన్స్ కానీ అందుబాటులో ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకరు సీఎం లేకపోయినా. కానీ ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రెడ్ బుక్ అని తిరుగుతా ఉన్నాడే కానీ పుస్తకాలు పట్టుకునే పిల్లలకు నువ్వు మంత్రివై ఉండి పిల్లల పుస్తకాల గురించి కానీ పిల్లలకు సంబంధించి కానీ ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బాధలు కానీ మీరు పట్టించుకోవట్లా. ఆ బుక్ పరిస్థితి ఎందుకండి? మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు మీకు కావాల్సిన ఈ టెక్స్ట్ బుక్స్ గురించి కదా, దీని గురించి కదా ఆలోచించాల్సింది. మరి రెడ్ బుక్ పేరు మీద మీరు అట్లా పెట్టుకున్నప్పుడు మీరు హోమ్ మినిస్టర్ తీసుకుని ఉండాలా. మరి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు మీరు ఆడుకుంటా ఈ రోజు స్కూల్ టీచర్స్ కూడా మీరు అపాయింట్మెంట్స్ లేకుండా ఏదైతే ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్స్ కానీ ఎంఈఓలకు కానీ ట్రాన్స్ఫర్స్ జరిగినాయో అక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్ కి వాళ్ళు రెక్టిఫై చేసుకునే దానికి గ్రీవెన్స్ పెట్టుకునే దానికి కూడా ఈ రోజు అవకాశం కల్పించట్లా. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రధానంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. రోజుకొక నిర్ణయం తీసుకోవడం, రోజుకొక విధంగా వాళ్ళని బెదిరించడం, దబాయించడం టీచర్స్ కానీ యూనియన్స్ కానీ ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. నేను ప్రధానంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ ని ఎవరైనా కూడా మన బిడ్డలు 10th క్లాస్ చదువుతా ఉంటే మనం ఏమనుకుంటాం, చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి చదివించుకొని వాడు మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలా, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలా అని మనం కోరుకుంటాం. అలాంటిది ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఎంత అవకతవకలు జరిగినాయి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రధానంగా మన నెల్లూరు స్టూడెంట్ అండి, సాయి కుందన అనే స్టూడెంట్. ఆ అమ్మాయికి పేపర్ కూడా నేను తెప్పించినాను. ప్రతి పేపర్ లో కూడా 94-93 మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఒక్క హిందీలో 34 మార్కులు వచ్చినాయి. 34 మార్కులు వచ్చి అన్నిట్లో 90 వచ్చి 34 మార్కులు వచ్చి ఫెయిల్ చేసేస్తున్నారు. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది? కోరు అమ్మాయిది. మరి ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అమ్మాయికి ఎన్ని వచ్చినాయో తెలుసా? 93 మార్కులు వచ్చినాయి. ఎక్కడ అన్యాయం జరిగింది? అన్నిటికీ మార్కులు వేసినారు. టోటల్స్ వేసేటప్పుడు ఒక 4-5 పేజీల్లో ఉండే టోటల్స్ వేసేసి వాటిని 34 మార్కులు వేసి ఆ బిడ్డని 550 మార్కులు పైగా వచ్చినటువంటి బిడ్డని ఫెయిల్ చేస్తే
ఆ తల్లిదండ్రులు గాని ఆ బిడ్డ గాని రీవాల్యుయేషన్ మార్క్స్ వచ్చిన ఆ ఒక్క నెల రోజుల పాటు ఎంత వేదన చెందుంటారని మీకు అర్థమవుతుందా? అలానే ఇంకొక అమ్మాయి బుర్రా సుశీంద్ర రెడ్డి, వీళ్ళు మ్యాథమెటిక్స్ లో 32 మార్కులు వేసినారు. అన్నిటికీ మంచి మార్కులు వచ్చినాయి, 85-90 మార్కులు వచ్చినాయి. 32 మార్కులు వేసి ఫెయిల్ చేసినారు. మళ్ళా పాపం వాళ్ళు 1000 రూపాయలు కట్టుకొని రీవాల్యుయేషన్ అప్లై చేసుకుంటే 70 మార్కులు వేసినారు. అయినా కూడా వాళ్ళు సాటిస్ఫై కాకుండా పేపర్ తెప్పించుకుంటే వాళ్ళు వేసిన మార్కులు కూడితేనే 78 మార్కులు ఉన్నాయి. మీరు మొదటిసారి వేసిందే 78 వేసేసారు, కానీ కౌంటింగ్ చేసేటప్పుడు 32 వేశారు. మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టి రీకౌంటింగ్ పెడితే 70 వేశారు. మళ్ళీ లెటర్ పేపర్ తెప్పించుకొని చూస్తే 78 మార్కులు ఉన్నాయి. మళ్ళీ మూడోసారి మళ్ళీ 75 మార్కులు వేసినారు. ఎక్కడ సాధ్యమవుతాయి? ఈ విధంగా ప్రతి బిడ్డ కూడా చేసుకోవాలంటే ఇంకొకటి గంగిరెడ్డి మోక్షిత కడప ప్రొద్దుటూరుకు సంబంధించి అన్ని సబ్జెక్టుల్లో 90 మార్కులు. ఒక్క సోషల్ స్టడీస్ లో 21 మార్కులు వేసి ఫెయిల్ చేస్తే ఆ బిడ్డ మళ్ళా ఈ రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 84 మార్కులు వచ్చినాయి. ఏం చేసినారు? మొదట్లో ఉన్న 4 పేపర్ల మార్కులు టోటల్ వేసేసి 21 మార్కులు వేసి ఫెయిల్ చేసి పారేసినారు. అన్ని కౌంట్ వాళ్ళు వేసిన మార్కులు అన్ని కూడుకుంటే కూడా మళ్ళీ కొత్తగా కొట్టేసినట్టు కూడా ఏమంటలా ఆ కూడికలు కూడా 84 మార్కులు వచ్చి ఆ బిడ్డ ఈరోజు 540 మార్కులు తెచ్చుకునేది. ఈఎంఐ ఫెయిల్ చేసినారు. ప్రతిదీ కూడా ఇంకొక స్టూడెంట్ వైష్ణవి అనే స్టూడెంట్ 73 మార్కులు వేసినారు. పాపం ఆ అమ్మాయికి 90 మార్కులు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి పేపర్ తెప్పిస్తే మనం జనరల్ గా మామూలుగా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ని చూస్తే కూడా 84 మార్కులు, మినిమం 84 మార్కులు వస్తున్నాయి. ఈ విధంగా అనేకమైనటువంటి స్టూడెంట్స్ పేపర్లు మార్కులు తెప్పిస్తే ఒక్కొక్క స్టూడెంట్ కి సంబంధించి అరణ్య రోదనగా ఉంది రోజు పిల్లకాయలది. 90 మార్కులు 80 మార్కులు వచ్చిన పిల్లకాయలకి 30 మార్కులు 20 మార్కులు 4 పేపర్ల రుద్దడం, 5 పేపర్ల రుద్దడం, మిగతా పేజీలు రుద్దకుండా పోవడం, ఫెయిల్ చేసేయడం. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడాలా మనం? ఇటు టీచర్ల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, వ్యవస్థ విషయంలో కానీ ఎక్కడా కూడా ఇట్లాంటివి చూడాల. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? బిడ్డలు చక్కగా ఉండాలని మంచి యూనిఫామ్, షూస్, పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీ, వారికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా కిట్టిన లెక్కన ఇచ్చినారు. ఆ కిట్టి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు అన్నది పెద్ద ఆవేదన అంటే వాళ్ళకి. అంత ఆలోచన మీకు ఎందుకు రాలా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంది. ఆ బిడ్డలకు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక RO సిస్టమ్స్ పెట్టారు కదా. ఆడబిడ్డలు ఎక్కడికో వెళ్ళి బాత్రూమ్కి పోతా ఉండే పరిస్థితుల్లో మహిళా టీచర్స్ మీకు ఎందుకు ఆలోచన రాలా? గతంలో వాష్రూమ్స్ కట్టించాలని ఎక్సలెంట్ వాష్రూమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినారే. పిల్లలు హై క్లాస్ ఫెసిలిటీస్ ఉండాలని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండేలాగా IFP ప్యానల్ బోర్డ్స్ 1 లక్ష రూపాయలకు పైన బోర్డ్స్ పెట్టించినాడే. ప్రతి స్కూల్ ని అందంగా తీర్చిదిద్దినాడే. ప్రతి బిడ్డకి చక్కగా భోజనం పెట్టాలని ఆ మిడ్ డే మీల్స్ పెట్టినారే. ప్రతి బిడ్డని కూలికి పంపించకూడదు, స్కూల్కి పంపించాలని సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లికి వందనం ఇచ్చినాడే. అంతకుముందు అరాకొర ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అని తీసుకొని వచ్చి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడే. వసతి దీవెన ఖర్చుల కింద ఇచ్చినారే. ఎందుకని మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తా ఉన్నారు? ఈ రోజు మీరు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఏంటి? ఎందుకు ఈ తప్పులు జరిగినాయో తెలుసా? ఎగ్జామినేషన్ సిస్టమ్ లో మామూలుగా అయితే ఒక సబ్జెక్ట్ ని రుద్దడానికి 10 రోజులు టైం ఇస్తారు. ఈ 10 రోజుల లోపల ఎగ్జామినేషన్ ని వాల్యుయేషన్ చేయించండి అంటారు. కానీ వీళ్ళు టార్గెట్లు పెట్టి 6 రోజుల లోపలనే వాల్యుయేషన్ ఒక సబ్జెక్ట్ పూర్తి కావాలని చెప్పి 40 పేపర్లు రుద్దాల్సిన టీచర్ల దగ్గర రోజుకి 80 పేపర్లు రుద్దించి రోజు చీకటి పడినా కూడా పేపర్లో రుద్దాడు పెట్టుకోమని చెప్తే వాళ్ళు ఎక్కడ రుద్దినారో ఏం చేసినారో తెలియకుండా పిల్లల జీవితాలను నాశనం చేసినటువంటి పరిస్థితి మీ రికార్డుల కోసం ఈ రోజు మనకు కనపడతా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మేము అభ్యర్థిస్తా ఉన్నాం, టీచర్స్ కి సంబంధించి SGTలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలా. అలా కాకుండా మీరు కనుక ఆన్లైన్ లో వెబ్ కౌన్సిలింగ్స్ కనుక పెడితే ఈ రోజు అనేక మంది టీచర్లు ఇంకొక 8 సంవత్సరాల పాటు ఎక్కడో తెలియని అనవసరమైనటువంటి పరిస్థితుల్లో, ఎక్కడో మారుమూల పరిస్థితుల్లో ఎక్కడో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇమీడియట్ గా ఏదైతే ఉందో మీరు SGTలకు అంతా 1,60,000 మంది SGTలకు సంబంధించి మీరు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, అలానే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఒక్కసారి మీరు అన్నిటినీ కూడా పేపర్లన్నింటినీ ఆ HM పోర్టల్కి పంపించి ఏ బిడ్డ అయితే అన్యాయానికి గురిందో ఆ బిడ్డకు సంబంధించి మళ్ళా 1000 రూపాయలు కట్టించుకోకుండా రీవాల్యుయేషన్ చేసి మార్క్స్ వాళ్ళకి యాడ్ చేయించమని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తారు.